Child, don't forget who you are. Don't lose your head or your heart. I bet my life on your stars. You'll be dancing, dancing on the moon. నమస్కారం, నా పేరు విజయ్ సారథి. మీరు చూస్తున్నారు పవర్ టాక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం బజాజ్ పల్సర్ 220F గురించి. 2006 వరకు బజాజ్ టూ వీలర్స్ లో వచ్చిన పల్సర్ మోడల్ చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయస్కుల వారికి చేరువవడం గమనించిన బజాజ్ టూ వీలర్స్ వారు మరో ముందడుగేసి పల్సర్ సిరీస్ లో ముందెప్పుడు లేని విధంగా ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ తో అత్యంత శక్తివంతమైన 220cc ఇంజిన్ సామర్థ్యంతో మొట్టమొదటిసారిగా జూలై 2007 సంవత్సరంలో అదే పల్సర్ మోడల్ కి మరింత స్పోర్టినెస్ ని చేకూర్చి మన భారతదేశంలో బజాజ్ టూ వీలర్స్ వారు పల్సర్ 220 DTSI FI మోడల్ ని లాంచ్ చేసి కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతకాలానికే ఆ పల్సర్ 220 DTSI FI మోడల్ ని డిస్కంటిన్యూ చేయడం జరిగింది. మళ్ళీ కొంతకాలానికి అదే మోడల్ కి ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ స్థానాన్ని కార్బొరేటర్ ఫ్యూల్ సిస్టమ్ తో భర్తీ చేసి పల్సర్ DTSI 220F గా పేరు మార్చి మార్కెట్ లోకి రీలాంచ్ చేయడం జరిగింది. ఇక అప్పటి నుంచి మారుతున్న కాలానికి తగ్గట్టుగా కొత్త కాస్మెటిక్ చేంజెస్ ఇంకా సేఫ్టీ ఫీచర్స్ తో కేవలం మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పల్సర్ 220F పేరుతో తక్కువ మెయింటెనెన్స్ తో ఒక మంచి స్పోర్టీ కమ్యూటర్ బైక్ గా నిలిచి 13 ఏళ్ల దీర్ఘకాలం తర్వాత అదే ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ ని తిరిగి పొంది మరిన్ని సేఫ్టీ ఫీచర్స్ తో ఈ BS6 జనరేషన్ లో మళ్ళీ మన ముందుకు వచ్చేసింది ఈ బజాజ్ పల్సర్ 220F. అంతేకాదు మన ఛానల్లోని వీడియోస్ చూసి కమెంట్ సెక్షన్ లో అత్యధిక సంఖ్యలో పల్సర్ 220F యొక్క వాకరౌండ్ రివ్యూని కోరడం జరిగింది. కాబట్టి ఈ వీడియో మన ఛానల్లో వస్తున్న మొట్టమొదటి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోగా తెలియజేస్తూ ఇక ఆలస్యం చేయకుండా ఈ బైక్ గురించి అడిగిన వాళ్ళందరి కోరిక మేరకు ఈ బైక్ యొక్క వివరాల్లోకి వెళ్ళిపోదాం. ముందుగా డైమెన్షన్ విషయానికి వస్తే పొడవు 2035 మిల్లీమీటర్లు, వెడల్పు 750 మిల్లీమీటర్లు, ఎత్తు 1165 మిల్లీమీటర్లు, సీట్ హైట్ 795 మిల్లీమీటర్లు, గ్రౌండ్ క్లియరెన్స్ 165 మిల్లీమీటర్లు, వీల్ బేస్ 1350 మిల్లీమీటర్లు. ఇక కెర్బ్ వెయిట్ అంటే ఈ బండి మొత్తం బరువు వచ్చేసి 160 kgలుగా ఉంటుంది. ఇక ఇంజిన్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 220cc 4-స్ట్రోక్ సింగిల్ సిలిండర్ 2-వాల్వ్ డిజిటల్ ట్విన్ స్పార్క్ ఆయిల్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ తో ఈ బైక్ యొక్క ఇంజిన్ అయితే ఉంటుంది. ఇక పవర్ డెలివరీ విషయానికి వస్తే మాక్సిమం పవర్ 8500 RPM వద్ద 20.4 హార్స్ పవర్ అయితే అందజేస్తుంది. ఇక మాక్సిమం టార్క్ 7000 RPM వద్ద 18.55 న్యూటన్ మీటర్ అయితే అందజేస్తుంది. BS4 మోడల్ తో పోలిస్తే 0.4 హార్స్ పవర్ అయితే తక్కువగా ఉంటుంది. ఇక ఇంజిన్ కి సంబంధించి సేఫ్టీ ఫీచర్ లో భాగంగా ఆటోమేటిక్ సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్ కూడా ఉంటుంది. అంటే సైడ్ స్టాండ్ గానీ ఆన్ లో ఉంటే గేర్ లో ఉన్న బైక్ ఏమాత్రం స్టార్ట్ అయితే అవ్వదు. ఇంకా ఇంజిన్ రన్నింగ్ లో ఉన్నప్పుడు సైడ్ స్టాండ్ గానీ వేసినట్లయితే ఆటోమేటిక్ గా ఇంజిన్ కట్ ఆఫ్ అయిపోవడం అయితే జరుగుతుంది. ఇక గేర్ బాక్స్ విషయానికి వస్తే టో గేర్ షిఫ్టర్ గల 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. ఇక గేర్ ప్యాటర్న్ వచ్చేసి మొదటి గేర్ కిందికి వేసుకోవాలి, మిగతా 4 గేర్లు పైకి వేసుకోవాలి. ఇక సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ లో యాంటీ ఫ్రిక్షన్ బుష్ గల 37mm కన్వెన్షనల్ టెలిస్కోపిక్ ఫోర్క్ అయితే ఉంటుంది. ఇక వెనక సస్పెన్షన్ చూసుకున్నట్లయితే బైక్ కి రెండు వైపులా 2 నైట్రాక్స్ మోనోషాక్ అబ్జర్బర్స్ అయితే ఉంటాయి. ఈ రెండు సస్పెన్షన్ ని మన హైట్ కి తగ్గట్టుగా 5 స్టెప్స్ వరకు అడ్జస్ట్ చేసుకునే వీల్ కూడా ఉంటుంది. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ లో సింగిల్ ఛానల్ ABS తో 280mm సింగిల్ డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. ఇక వెనక బ్రేక్ చూసుకున్నట్లయితే RLP స్పీడ్ సెన్సార్ తో 230mm సింగిల్ డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. ఇక ఫ్రంట్ బ్రేక్ ఉండేటువంటి సింగిల్ ఛానల్ ABS సడన్ బ్రేక్ వేసినప్పుడు ఫ్రంట్ టైర్ జారకుండా పనిచేస్తే, వెనక బ్రేక్ ఉండేటువంటి RLP స్పీడ్ సెన్సార్ హై స్పీడ్ లో ఎంత సడన్ గా ఫ్రంట్ బ్రేక్ వేసినప్పటికీ వెనక టైర్ పైకి లేకుండా ఉండడానికి ఉపయోగపడి ఫ్రంట్ బ్రేక్ ఉండేటువంటి సింగిల్ ఛానల్ ABS కి మంచి బ్రేకింగ్ సిస్టమ్ గా నిలుస్తుంది. ఇక టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ లో 90/90 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఉంటుంది. ఇక వెనక టైర్ చూసుకున్నట్లయితే 120/80 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఉంటుంది. ఈ ముందు వెనక 2 టైర్స్ కేవలం సిటీ రోడ్స్ ఇంకా హైవేస్ మీద కాకుండా అప్పుడప్పుడు ఆఫ్ రోడింగ్ లో కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక హ్యాండిల్ విషయానికి వస్తే దూర ప్రయాణం చేసేటప్పుడు రైడర్ కి సౌకర్యార్థంగా ఉండేటువంటి ట్రిపుల్ పీస్ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ అయితే ఉంటుంది. ఇక లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ గేర్ చూసుకున్నట్లయితే ఇది హై బీమ్ లో బీమ్ స్విచ్, ఇది సైడ్ ఇండికేటర్ స్విచ్, ఇది హార్న్. ఇక ఫ్రంట్ లో పాస్ లైట్ స్విచ్ కూడా ఉంటుంది. ఇక రైట్ హ్యాండ్ స్విచ్ గేర్ చూసుకున్నట్లయితే ఇది ఇంజిన్ కిల్ స్విచ్, ఇది సెల్ఫ్ స్టార్ట్ బటన్.
ఇక ఈ BS6 మోడల్ కూడా BS4 మోడల్లో లాగే కిక్ రాడ్ ఆప్షన్ అయితే ఇందులో మనకు లభించదు. ఇక ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ విషయానికి వస్తే ఒకే ఒక చిన్న మార్పుతో అదే పాత రకమైన ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఈ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ లో స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్విన్ ట్రిప్ మీటర్, ఎనలాగ్ RPM మీటర్, సర్వీస్ రిమైండర్, హై RPM లైట్, న్యూట్రల్ లైట్, హై బీమ్ లైట్, సైడ్ ఇండికేటర్ లైట్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, లో బ్యాటరీ ఇండికేటర్, లో ఆయిల్ ఇండికేటర్, ఇంజిన్ టెంపరేచర్ లైట్, ABS లైట్, లో ఫ్యూల్ ఇండికేటర్, ఫ్యూల్ గేజ్, ఇంకా సరికొత్తగా ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్ వంటి సమాచారాన్ని మనం ఇందులో చూడొచ్చు. ఇంజిన్ కి సంబంధించి ఏమైనా సమస్య తలెత్తినప్పుడు ఈ ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్ అనేది రన్నింగ్ లో కూడా వెలుగుతూనే ఉంటుంది. ఇక ఈ బైక్ యొక్క లుక్స్ ఇంకా డిజైన్ విషయానికి వస్తే బైక్ ని సైడ్ లుక్ నుంచి చూసినప్పుడు ఫ్యూల్ ట్యాంక్ మొదలు వెనక భాగం వరకు బాడీ ప్యానెల్స్ ఇంకా గ్రాఫిక్స్ స్టిక్కరింగ్స్ అంతా కూడా అచ్చం పల్సర్ 150 ట్విన్ డిస్క్ మోడల్ లాగే ఉంటుంది. కాకపోతే సైడ్స్ లో టైల్ సెక్షన్ మీద మాత్రం 150 స్టిక్కరింగ్ బదులు 220F స్టిక్కరింగ్ అయితే ఉంటుంది. ఈ 220F లో 220 అనేది ఇంజిన్ CC కి సంకేతంగా నిలిస్తే ఆల్ఫాబెటిక్ F లెటర్ మాత్రం ఫేరింగ్ కి అర్థంగా నిలుస్తుంది. ఇక టైల్ ల్యాంప్ ఇంకా ఇండికేటర్స్ అంతా కూడా పల్సర్ మోడల్ యొక్క ట్రెడిషనల్ డిజైన్ లోనే ఉంటాయి. ఇక ఫ్యూల్ ట్యాంక్ మీద చూసుకున్నట్లయితే రెండు వైపులా రెండు పల్సర్ బ్యాడ్జింగ్స్ అయితే ఉంటాయి. ఇక రైడర్ సీట్ దగ్గర చూసుకున్నట్లయితే రైడర్ ధరించిన దుస్తులకు ఉండేటువంటి బటన్స్ లేదా జిప్ వంటివి తగిలి ఫ్యూల్ ట్యాంక్ మీద గీతలు పడకుండా ట్యాంక్ ప్యాడింగ్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ఇంజిన్ కి తగినంత గాలి తగలడానికి వీలుగా ఉండేటువంటి ఒక స్పోర్టీ ఇంజిన్ కౌల్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక బైక్ పొరపాటుగా కింద పడినప్పుడు ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా ఇంజిన్ దగ్గర ఒక క్రాష్ గార్డ్ తో పాటు ఎడం వైపు వెనక ఆడవారి సౌకర్యం కోసం ఒక శారీ గార్డ్ కూడా ఉంటుంది. కాకపోతే ఈ బజాజ్ పల్సర్ 220F ఎంట్రీ లెవెల్ స్పోర్ట్స్ బైక్ కోవకు చెందిన మోడల్ కాబట్టి ఈ శారీ గార్డ్ కి ఎటువంటి ఫుట్ రెస్ట్ అయితే ఉండదు. ఇక ఇక్కడే మనకి ఎటువంటి కవరింగ్ లేకుండా ఫుల్లీ ఓపెన్ చైన్ స్ప్రాకెట్ కూడా కనిపిస్తుంది. ఇక బైక్ మొత్తం చూడడానికి పల్సర్ 150 ట్విన్ డిస్క్ మోడల్ లాగే అనిపించినప్పటికీ ఫ్రంట్ లుక్ నుంచి మాత్రం మరీ అంత హెవీగా కాకపోయినప్పటికీ చాలా స్పోర్టీగా అయితే కనిపిస్తుంది. గాలి వెళ్లేందుకు వీలుగా ఈ ఫేరింగ్ కి సైడ్స్ లో రెండు వైపులా రెండు ఎయిర్ వెంటిలేటర్స్ కూడా ఉంటాయి. ఇక ఫ్రంట్ లుక్ నుంచి చూసుకున్నట్లయితే ఫుల్లీ ఏరోడైనమిక్ డిజైన్ తో ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ హెడ్ లైట్ సిస్టమ్ అయితే కనిపిస్తుంది. ఇందులో హై బీమ్ కి లో బీమ్ కి విడివిడిగా రెండు హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉంటాయి. ఇక ఈ హెడ్ లైట్ భాగంలోనే రెండు కళ్ళు వంటి పార్కింగ్ లైట్స్ కూడా ఉంటాయి. ఇక కొంచెం పైన చూసుకున్నట్లయితే ఒక పెద్ద ఇంటిగ్రేటెడ్ విండ్ వైజర్ అయితే ఉంటుంది. ఎదురు గాలికి వెళ్లేటప్పుడు ఈ విండ్ వైజర్ పనితీరు చాలా ప్రభావితంగా అయితే ఉంటుంది. ఇక ఈ విండ్ వైజర్ కి రెండు వైపులా కేవలం పల్సర్ 220F ఇంకా 180F కి మాత్రమే ఉండేటువంటి రెండు స్టైలిష్ సైడ్ మిర్రర్స్ అయితే ఉంటాయి. కాకపోతే ఈ సైడ్ మిర్రర్స్ నాకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందికరంగా అయితే అనిపించింది. ఈ ఫేరింగ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే నాకు ఫేరింగ్ చూసిన ప్రతిసారి కుందేల ఆకారం అయితే గుర్తొస్తుంది. ఎందుకంటే ఈ ఫేరింగ్ యొక్క ఆకారం కానివ్వండి, కుందేలు చెవులు వంటి సైడ్ మిర్రర్స్ కానివ్వండి, ఇదంతా చూస్తే నాకు ఒక కుందేల్ని ఆధారంగా తీసుకొని ఈ ఫేరింగ్ యొక్క డిజైన్ చేశారని అయితే అనిపిస్తుంది. ఇక సైలెన్సర్ విషయానికి వస్తే హెవీ లుక్ తో ఒక పెద్ద అప్స్వెప్ట్ సైలెన్సర్ అయితే ఉంటుంది. ఈ సైలెన్సర్ కి సరికొత్తగా ఇంజిన్ దగ్గర BS6 అప్డేట్స్ లో భాగంగా ఒక ఆక్సిజన్ సెన్సార్ కలిగిన క్యాటలిటిక్ కన్వర్టర్ ని అదనంగా అమర్చడం జరిగింది. ఈ రకమైన సైలెన్సర్ ఉండడం వల్ల BS4 మోడల్ తో పోలిస్తే కొంత తక్కువ కాలుష్యాన్ని విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఇక ముందు వెనక ఉండేటువంటి బ్లాక్ కలర్ 5 స్పోక్ అలా వీల్స్ మీద బాడీ కలర్ కి మ్యాచ్ అయ్యేటువంటి స్టిక్కరింగ్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక సీటింగ్ విషయానికి వస్తే ఈ పల్సర్ 220F మనకి కేవలం స్ప్లిట్ డిజైన్ స్టెప్ సీట్స్ తోనే అందుబాటులో ఉంటుంది. ఇక వెనక సీట్ మీద కూర్చున్న పిలియన్ రైడర్ పట్టుకోవడానికి వీలుగా రెండు స్ప్లిట్ డిజైన్ గ్రాబ్ రైల్ హ్యాండిల్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. పల్సర్ 150 సింగిల్ డిస్క్ మోడల్ నుంచి పల్సర్ 220F మోడల్ వరకు ఒకే రకమైన గ్రాబ్ రైల్ హ్యాండిల్స్ అయితే ఉంటాయి. ఇక కంఫర్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పల్సర్ 150 ట్విన్ డిస్క్ మోడల్ తో పోలిస్తే ఈ పల్సర్ 220F చూడడానికి కొంచెం హెవీగా ఉన్నప్పటికీ మనం బైక్ ఎక్కి కూర్చోగానే హ్యాండిల్ రీచ్ ఇంకా సీటింగ్ పోస్చర్ అంతా కూడా పల్సర్ 150 ట్విన్ డిస్క్ మోడల్ మీద కూర్చున్న అనుభూతి అయితే కలుగుతుంది. ఇక మీడియం హైట్ ఉన్న వారైనా సరే బైక్ మీద కూర్చొని కాళ్ళు కింద పెట్టడానికి పెద్దగా కష్టపడవలసిన అవసరం కూడా ఉండదు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే BS4 ఇంజిన్ తో పోలిస్తే ఈ BS6 ఇంజిన్ మంచి పికప్ తో చాలా స్మూత్ గా అయితే అనిపిస్తుంది. కాకపోతే గేర్ షిఫ్టింగ్ సమయంలో మాత్రం మొదటి రెండు గేర్లు కొంచెం హార్డ్ గా అయితే అనిపిస్తుంది. ఇక సస్పెన్షన్ పనితీరు కూడా పెద్ద స్పీడ్ బ్రేకర్స్ దాటినప్పటికీ నాకు చాలా స్మూత్ గా అయితే అనిపించింది. ఇక హ్యాండిలింగ్ కూడా యూటర్న్ చేసుకునేటప్పుడు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక బ్రేకింగ్ పనితీరు విషయానికి వస్తే హై స్పీడ్ లో కేవలం వెనక బ్రేక్ మాత్రమే వేసినప్పుడు వెనక టైర్ ఖచ్చితంగా స్కిడ్ అవడం అయితే జరుగుతుంది. అదే మనం ఒకే సమయంలో ముందు వెనక రెండు బ్రేక్స్ ఉపయోగించినట్లయితే మంచి బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే లభిస్తుంది. ఇక ఈ BS6 జనరేషన్ లో వచ్చిన పల్సర్ 220F మోడల్ కి సంబంధించి 4 నెగిటివ్ పాయింట్స్ అయితే నేను గమనించాను. అందులో మొదటి నెగిటివ్ పాయింట్ వచ్చేసి గేర్ షిఫ్టింగ్ సమయంలో మొదటి రెండు గేర్లను కొంత స్మూత్ గా చేసి అదనంగా 6th గేర్ కూడా ఇచ్చింటే లాంగ్ రైడ్స్ లో ఇంజిన్ కి కొంత ఒత్తిడి తగ్గే విధంగా ఉపయోగపడేది. ఇక రెండో మైనస్ పాయింట్ వచ్చేసి ఈ బైక్ యొక్క ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ లో ఇంకా గేర్ షిఫ్టర్ అయితే ఇవ్వలేదు. ఇక మూడో మైనస్ పాయింట్ వచ్చేసి మామూలు పల్సర్ 150 బైక్ తోలిన వాళ్ళు కామెంట్ సెక్షన్ లో ఇంజిన్ హీట్ ఇష్యూస్ గురించి అయితే చెప్పారు. అది మామూలు విషయమే అయినప్పటికీ ఈ BS6 జనరేషన్ లో వచ్చిన ఒక 220cc బైక్ కి లిక్విడ్ కూల్ సిస్టమ్ కాకుండా కేవలం ఆయిల్ కూల్ సిస్టమ్ ని ఇవ్వడం ఒక పెద్ద నెగిటివ్ పాయింట్ గా అయితే నాకు అనిపించింది. ఇక చివరి నాలుగో మైనస్ పాయింట్ వచ్చేసి గత 13 ఏళ్ల నుంచి పల్సర్ 220F కి ఒకే రకమైనటువంటి లైటింగ్ సిస్టమ్ ని కొనసాగిస్తూ వచ్చారు. కనీసం ఈ BS6
6 జనరేషన్ లో అయినా ఫుల్ ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్ ఇచ్చింటే బాగుండని నాకు అనిపించింది. భవిష్యత్తులో రాబోయే అప్డేట్స్ లో అయినా కొత్త డిజైన్ తో పాటు ఈ 4 మైనస్ పాయింట్స్ ని సరి చేసుకున్నట్లయితే ఈ బజాజ్ పల్సర్ 220F మోడల్ రాబోయే ఇతర 220cc మోడల్స్ కి గట్టి పోటీనిస్తుందన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇక ఫ్యూల్ ట్యాంక్ విషయానికి వస్తే 15 లీటర్స్ ఫ్యూల్ కెపాసిటీ గల పెట్రోల్ ట్యాంక్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ బైక్ యొక్క ఇంజన్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ కలిగి ఉంటుంది కాబట్టి మనకి BS4 మోడల్ లో లాగా ఫ్యూల్ రిజర్వ్ లో ఉంచుకునే అవకాశం అయితే ఉండదు. కాబట్టి ఫ్యూల్ ట్యాంక్ లో ఎప్పుడు కనీసం 2 లీటర్ల పెట్రోల్ ని మెయింటైన్ చేస్తే మంచిదని నిపుణులు ఇంకా తర్ఫీదు పొందిన వారు చెప్పారు. ఇక ఈ బైక్ ని ఎకానమీ స్పీడ్ లో నడిపినట్లయితే లీటర్ కు 35 నుంచి 40 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఈ బైక్ మనకి బ్లాక్ రెడ్ ఇంకా బ్లాక్ బ్లూ ఈ 2 రంగుల్లో అయితే అందుబాటులో ఉంటుంది. ఇక ఈ బైక్ యొక్క ఢిల్లీ ఎక్స్‌షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,21,747 రూపాయల దాకా ఉంటుంది. మీరు ఒకవేళ బద్వేలో ఉండే వాళ్ళైతే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి ఫోన్ చేసి ఖచ్చితమైన ధర వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ఈ వాక్ అరౌండ్ రివ్యూలో ఈ పల్సర్ 220F కి సంబంధించిన పూర్తి వివరాలు అందజేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని బైక్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం నోటిఫికేషన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇక మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నేను మీ విజయ్ సారథి సైనింగ్ ఆఫ్. ఎంజాయ్ సేఫ్ రైడింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. వీడియో ముగించే ముందు ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ కూడా విందాం.